క్రిష్ తన కార్‌ని గ్యారేజ్‌లో పార్క్ చేసి కృతిని ఎత్తుకొని ఇంటి వైపు నడుస్తాడు. లాంచ్ ఏరియాకొచ్చేసరికి సత్యకి అర్థమవుతుంది. తనకి తెలియని వ్యక్తుల వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. తను కన్‌ఫ్యూజింగ్‌గా చూస్తూ ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం ముందుకు నడిచి హాల్‌లో ఉన్న గెస్ట్స్ దగ్గరికి వెళ్ళి చాలా గౌరవంగా పలకరించి వాళ్ళ పాపని తీసుకుంటే ఇస్తాడు. సత్య మాత్రం అలాగే గుమ్మం దగ్గర ఆగిపోతుంది. అప్పుడు అరవింద చూసి, "సత్య అక్కడే ఆగిపోయావు రా అమ్మా, వీళ్ళు రాధిక వాళ్ళ పేరెంట్స్" అని ఆవిడ చెప్పేసరికి సత్యకి చెమటలు పడతాయి. యాక్చువల్‌గా రోజు మార్నింగు క్రిష్‌కి కాల్ చేసింది వాళ్ళే. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే క్రిషు హాస్పిటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా కాల్ వస్తుంది. చాలా విరిగిన, బ్రేక్ అయిపోయిన వాయిస్ లాగా హలో అంటాడు. "హలో కృష్ణ, ఎలా ఉన్నావు? కృతి ఎలా ఉంది?" అని అవతల పక్కన ఆవిడ అడుగుతుంది. "మేము బాగున్నాం ఆంటీ, మీరెలా ఉన్నారు?" "మేము కూడా బాగున్నాం బాబు, సారీ మీ మ్యారేజ్‌కి అటెండ్ కాలేకపోయాము" అని ఆవిడ అంటుంది. "పర్వాలేదా ఆంటీ, మీరేం దాని గురించి వర్రీ కాకండి. అది యాక్చువల్‌గా ఏంటంటే మేము లండన్ నుంచి రీసెంట్‌గానే తిరిగి వచ్చాము. మేము కృతిని చాలా మిస్ అవుతున్నాము. మీ ఇద్దరిని కలవాలనుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికొద్దాం అనుకుంటున్నాము. అలాగే నీ భార్యను కూడా కలుసుకున్నట్టుంటుంది. మీ ఇద్దరికీ మా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి" అని ఆవిడ అంటుంది. కృష్ణకి గట్టిగా "నా భార్య రాధిక మాత్రమే అత్తయ్య" అని గట్టిగా అరిచి చెప్పాలి అనుకుంటాడు. కానీ తన మాట రాదు. కొద్దిసేపు తనని తను తమాయించుకుని, "అలాగే ఆంటీ, అది మీ ఇల్లు కూడా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు" అని అంటాడు. "సరే కృష్ణ, అయితే మీ అంకుల్ నేను ఆఫ్టర్నూన్ కలుస్తాము" అని చెప్పేసి ఆవిడ పెట్టేస్తుంది. అతని మాట సత్యాని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం సత్యాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి సత్య కోసం వెళ్తాడు. ఇంతకీ తను ఆ కాల్ తర్వాత ఇంటికి వెళ్తాడు. వెళ్ళి సత్య కోసం మొత్తం ఎదుగుతాడు. కానీ తను ఎక్కడ కనిపించడు. సత్య డోర్ కూడా నాక్ చేస్తాడు. ఎలాంటి సమాధానం రాదు. ఈలోపు అర్జున్ కూడా కాలేజ్ నుంచి వచ్చేయడంతో, "అర్జున్ తనెక్కడా?" అని అడుగుతాడు. తనెవరన్నయ్య అంటాడు. క్రిష్ కొంచెం సీరియస్గా చూస్తాడు. "ఓకే, వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఈరోజు నైటు అక్కడే ఉంటానని చెప్పింది" అంటాడు. క్రిష్ ఇంకేం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటాడు. అర్జున్ అలాగే చూస్తూ ఉంటూ ఆ డోర్ వైపు చూసి, "ఈరోజు అన్నయ్యకి ఏమైంది? ఇంటికి త్వరగా రావడమే కాకుండా వదిన గురించి కూడా అడిగాడు. వావ్" అనుకుంటూ తన భుజాలు ఎగరేసి అక్కడ నుంచి వీడియో గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్రిష్ తన పేరెంట్స్కి కాల్ చేసి తను సత్యాన్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి సత్యాన్ని తీసుకురావడం కోసం బయలుదేరుతాడనమాట. సత్యకి వాళ్ళ అత్తగారు రాధిక వాళ్ళ పేరెంట్స్ అని చెప్పగానే ఇంకా సత్యకి చెమటలు పట్టేస్తాయి. "రాధిక వాళ్ళ పేరెంట్సా? సత్య, ఈరోజు నువ్వు అయిపోయావు" అంటూ టెన్షన్ పడుతూ ఆదిత్య వైపు చూస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా నన్ను హేట్ చేస్తారు అన్నట్టు చూస్తుంది. కానీ ఆదిత్యకి అర్థమైపోతుంది తన కళ్ళని చూసిన వెంటనే తను ఆందోళన పడుతుందని అర్థమయ్యి ఆదిత్య కూడా కళ్ళతోనే సైగలు చేస్తాడు. "ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకు" అన్నట్టు. అప్పుడు సత్య తన నుదుటను పట్టిన చెమటలు తుడుచుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ అంకుల్ ముందు, ఆంటీ ముందు నిల్చుంటుంది. "నమస్తే అండి" అంటూ కొంచెం సంకోచిస్తూనే చెప్తుంది. లోపలైతే క్రిష్ని గట్టిగానే తిట్టుకుంటుంది. "అసలు ఇదంతా ముందే చెప్పుంటే నేను కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండేదాన్ని కదా, అసలు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఇలాంటి సిచ్యుయేషన్లో పెట్టాడు నన్ను" అనుకుంటుంది. సత్య నమస్తే చెప్పగానే రాధిక వాళ్ళ మమ్మీ లేచి నిల్చుని సత్యాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. "నువ్వేనా క్రిష్ భార్యవి?" అంటూ సత్యాని పైనుంచి కిందకి చూసి క్రిష్ వైపు, సత్య వైపు చూస్తుంది. "చాలా చక్కగా ఉన్నావు, హ్యాపీగా ఉండు" అంటూ తన తలపైన చేయి పెడుతుంది. సత్యకి హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడ అలా మాట్లాడేసరికి వీళ్ళు నన్ను ద్వేషించట్లేదు అని మనసులో కొంచెం హ్యాపీగా అనుకుంటుంది. "సారీ అమ్మా, మీ పెళ్ళికి రాలేకపోయాం, రా ఇలా కూర్చో" అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. "మీ పెళ్ళి జరిగేటప్పుడు మేము ఈ కంట్రీలో లేము, అందుకే రాలేకపోయాము" అని ఆవిడ చెప్తూ ఉంటే సత్య కొంచెం హెసిటేట్ చేస్తూనే, "ఏం పర్వాలేదా ఆంటీ, మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని సత్య అంటుంది. ఆవిడ సత్యకి స్మైల్ ఇచ్చి ఆ తర్వాత కృతి వైపు చూస్తుంది. వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్న కృతిని తీసుకుని తనని చూసి క్రిష్ వాళ్ళ మమ్మీతో ఇలా అంటుంది. "వదిన, కృతిని చూసారా? మొత్తం అన్నీ క్రిష్ పోలికలే, ఒక్క కళ్ళు తప్ప. కళ్ళు మాత్రం రాధికే వచ్చినాయి. ఇంకా తన అలవాట్లు కూడా క్రిష్లానే ఉన్నాయి. చాలా నాటీ, లైవ్లీ" అనేసి ఆవిడ చెప్తూ ఉంటే సత్య, "నాటీయా, లైవ్లీయా, సీరియస్లీ" అనుకుంటూ క్రిష్ వైపు చూస్తుంది. ఆ మూడీ ఫేస్ చూసి
అన్‌బిలీవబుల్ అనుకుంటుంది. వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. క్రిష్ కూడా వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉండగా సత్య లేస్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పి వంటగదికి వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తుంది అందరికీ. సో, ఫస్ట్ గెస్ట్‌కి ఇచ్చేస్తుంది టీ. ఆయన టీ సిప్ చేసిన వెంటనే సత్యని చాలా పొగుడుతాడు. అద్భుతంగా ఉందమ్మా టీ అనేసి. నాకొచ్చినవి 2 అంకుల్, అందులో ఒకటి టీ అంటుంది సత్య. అందరూ నవ్వుతారు. క్రిష్ టీలో ఒక్కొక్కసారి షుగర్ ప్రిఫర్ చేస్తాడు, ఒక్కోసారి ప్రిఫర్ చేయడు. సో, తినెప్పుడు ఇవ్వలేదు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకే తన దగ్గరికి వెళ్ళగానే విత్ షుగర్, వితౌట్ షుగర్ అని అడుగుతుంది. 1 స్పూన్ అంటాడు. వెంటనే 1 స్పూన్ మిక్స్ చేసి తనకి ఇస్తుంది. తను కూడా టీ తీసుకుని అక్కడ కూర్చుంటుంది. గెస్ట్స్ ఉండడంతో సత్య దొరికిందే ఛాన్స్ అనేసి కృతికని తీసుకుని తనని ఆడిస్తూ ఉంటుంది. క్రిష్ ఏమనలేడు కదా అందరి ముందు. సో, సత్య కృతితో ఆడుకుంటూ ఉండగా దానిని చూసి రాధిక వాళ్ళ మమ్మీ అరవిందతో ఇలా అంటుంది, కృతిక మంచి చేతుల్లో పడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదిన. నేను ప్రశాంతంగా ఉండగలను అని ఆవిడ అంటుంది. వదిన, మీరు ఇక్కడే ఇండియాలో ఉండిపోవచ్చు కదా, కృతికి మీరు అమ్మమ్మ అవుతారు. కృతి ఎదగడం మీరు దగ్గరుండి చూడాలి అనేసి ఆవిడ అరవింద అంటుంది. మేము కూడా ట్రై చేస్తున్నాం వదిన, కానీ మాకు ఇక్కడ ఉంటే ప్రతి క్షణం మా కూతురే గుర్తొస్తుంది అంటూ కొంచెం విరిగిన వాయిస్తో మాట్లాడుతుంది బాధపడుతూ. రాధిక పేరెంట్స్ని చూసి సత్యకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు సత్య రాధిక వాళ్ళ మమ్మీ హ్యాండ్స్ పట్టుకుని, ఆంటీ మీరు బాధపడకండి, మీ కూతురు లేని నష్టాన్ని ఎవరూ పూర్తించలేరు, కానీ కృతి కోసమైనా సరే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. తను మినీ రాధిక, తనకి మీరు కావాలా ఆంటీ అని సత్య అంటుంది కళ్ళ నీళ్ళు పెట్టుకుని. ఆవిడ కూడా కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని కొంచెం తలూపుతూ సత్య వైపు లైట్గా స్మైల్ ఇస్తుంది. వెంటనే సత్యాన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, సడన్గా రాధిక మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళేసరికి మేము తట్టుకోలేకపోయాము. రాధికతో ఉన్న ప్రతి జ్ఞాపకం గుర్తొచ్చి కుమిలిపోతూ ఉండేవాళ్ళం. అందుకే నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ తను తన భర్త పిల్లలతో ఉంటుంది. నాకు నేను చూసాక, నీతో మాట్లాడాక నా మనసుకి చాలా తేలిగ్గా అనిపించింది. దయచేసి కృష్ణని తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకో సత్య, ప్లీజ్ అంటుంది. ఆంటీ ప్లీజ్, మీరు నన్ను అలా బ్రతిమలాడకండి. మీరు ఏం చేయాలని ఆర్డర్ వేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరేం బాధపడకండి అంటూ ఆవిడ చేయి పట్టుకుని సత్య చెప్తుంది. ఆ తర్వాత రాధిక వాళ్ళ డాడీ టైం అవుతుందని లేస్తారు. వాళ్ళంతా చాలా బ్రతిమలాడతారు, భోజనం చేసి నైట్ డిన్నర్ చేసి వెళ్ళండి అని. అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు. రాధిక వాళ్ళ మమ్మీ సత్యాన్ని కృష్ణ దగ్గరికి తీసుకెళ్ళి పక్కన నుంచోబెడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి బుగ్గల మీద చేతులు పెట్టి చూస్తుంది. ఆ తర్వాత క్రిష్ హ్యాండ్ తీసుకుని సత్య హ్యాండ్ క్రిష్ హ్యాండ్లో పెడుతుంది. ఆవిడ అలా చేసేసరికి క్రిష్ సత్య షాకింగ్గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఒక క్షణం. మీరిద్దరూ కృతి కోసమైనా సరే సంతోషంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండాలని నేను అది చూడాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఒకరి కోసం ఒకరిని లైఫ్ లాంగ్ చివరి వరకు తోడుగా ఉండేలాగా ఆశీర్వదించాలి అంటూ రాధిక వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అవుతూ అంటుందన్నమాట. రాధికని మధ్యలోనే తీసుకెళ్ళిపోయినందుకు. ఇప్పుడు సత్యాని కృష్ణి అయినా సరే చివరి వరకు ఒకరి కోసం ఒకళ్ళు లైఫ్ లాంగ్ ఉండేలాగా ఉండాలి అని దేవుడిని ప్రార్థిస్తాను అని చెప్తుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డిన్నర్ చేసేసి మళ్ళీ నైట్ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్య రూమ్లోకి వెళ్ళి తన మొబైల్ చూసేసరికి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి దిశ నుంచి. ఓ మై గాడ్, దిశతో నేను ఇంటికి వచ్చేస్తున్నట్టు చెప్పడమే మర్చిపోయాను, ఇప్పుడు నన్ను చంపేస్తుంది అనుకుని వెంటనే దిశకి కాల్ చేస్తుంది. దిశ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, ఓ మేడం ఏమైంది, ఇప్పుడు గుర్తొచ్చానా నేను మీకు, దిశ అది అని సత్య చెప్తుండగా, వద్దు ఇంకేం చెప్పకు, నీ భర్తను వదిలిపెట్టి ఒక రాత్రి కూడా ఉండలేనని ముందే చెప్పొచ్చు కదా నాతో అని దిశ అరుస్తుంది. దిశ నేను చెప్పేది విను అని సత్య అంటుంది. నువ్వేం చెప్పకు, నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, నువ్వేమో మీ ఆయన రాగానే ఒక్క మాట కూడా చెప్పకుండా తనతో పాటు వెళ్ళిపోయావు, అంతేనా సత్య అంటుంది. సారీ దిశ, సరే అయినా నీకే నష్టం, ఈరోజు నేను ఇక్కడే ఉంటాను, గ్రానీని తాతయ్యని బయటికి తీసుకెళ్తాం, మేము డిన్నర్ బయటే చేస్తాం, ఇంకా నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తింటాము అనేసి దిశ ఆట పట్టిస్తూ ఉంటుంది సత్యని. నో దిశ, ఇది దుర్మార్గం, అన్యాయం, నేను లేకుండా మీరంతా ఐస్ క్రీమ్ తింటారా అంటూ సత్య విసుక్కుంటుంది. దిశ ఏమో నవ్వుతుంది. ఈ లోపేమో సత్య వాళ్ళ డాడ్ దిశ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటారు. కొద్దిసేపు వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. అంతా బాగానే ఉంది అని చెప్తుంది. త్వరలో
ఫ్యూచర్‌లోనే తనని కూడా మీట్ అవ్వడానికి ఇంకొకసారి వస్తానని చెప్తుంది. కాల్ కట్ చేసిన తర్వాత సత్య అలా పడుకొని వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. నాని చెప్పింది నిజమే. మా పెళ్ళయ్యి 1 మంత్ అవుతుంది. అయినా సరే ఈ సిట్యుయేషన్ కొంచెం కూడా ముందుకు కదలలేదు. నేను దీని గురించి ఏమైనా చేయాలి. ఏం చేసైనా సరే మా మ్యారేజ్ లైఫ్ ముందుకు వెళ్ళేలాగా చూసుకోవాలి. దానికోసం నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తా అని తనకి తాను డిటర్మినేషన్‌గా చెప్పుకుంటుంది. మీకెలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్? మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.